ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుల పండుగ శ్రీవారికి స్వర్ణ రథోత్సవం, తిరుమలలో వసంతోత్సవ వైభవం. వేసవి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష, విస్తృత సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. కోదండరామయ్య కళ్యాణానికి సకలం సిద్ధం, ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ. కోదండరామయ్యకు స్నపన తిరుమంజనం, తిరుపతిలో స్వామివారికి తెప్పోత్సవం. గరుడ వాహన సేవల్లో రామచంద్రమూర్తి, ఆలయాల్లో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమల శ్రీనివాసునికి స్వర్ణ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి బంగారు తిరుచిపై ఊరేగింపుగా తీసుకువచ్చి స్వర్ణశోభిత రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల సేవే పరమావధిగా టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ వేసవిలో మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్శన విధి విధానాల్లో లోపాలు లేకుండా సరిచేయడం ద్వారా భక్తులకు సులభ దర్శనాన్ని అందించాలని టీటీడీ శ్రీకార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి, వేసవిలో భక్తులకు అందించాల్సిన సేవలపై సుదీర్ఘంగా చర్చించారు. దర్శన సమయాన్ని వృధా చేయకుండా తిరుమల ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే భక్తులతో పాటు నడకదారిలో వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేయాలని, సాధారణ రోజుల్లో 40,000, వారాంతపు రోజుల్లో 50,000 మజ్జిగ ప్యాకెట్లను అందించేందుకు సత్వరమే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అలాగే కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అల్పాహారం, అన్నప్రసాదాన్ని అందించాలని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూలో మార్పులు తీసుకురావాలని సూచించారు. తిరుమలలో టీటీడీ ధర్మరథాలతో పాటు మరో 2 బస్సులు యాత్రికులను ఉచితంగా చేరవేస్తున్నాయని, వీటితో పాటు త్వరలో నూతన బస్సులను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా వచ్చే భక్తుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్ని టీటీడీ రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తిరుమలలోని కళ్యాణ వేదికపై జరిగే పెళ్లిళ్లను సత్వరమే రిజిస్టర్ అయ్యేలా చూడాలని సూచించారు. లడ్డూ కౌంటర్లో శ్రీవారి సేవకుల సేవలను ఈవో ప్రశంసిస్తూ ప్రస్తుతం ఉన్న 36 లడ్డూ కౌంటర్లతో పాటు అదనంగా మరో 5 కౌంటర్లు ఏర్పాటు చేసి శ్రీవారి సేవకులకు అప్పగించాలని ఆదేశించారు. తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు, వసతి సముదాయాల్లో బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వేసవిలో ఇక్కడ ఈసారి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీళ్ళ సదుపాయము, తర్వాత మజ్జిగ కూడా ప్రతిరోజు కనీసం 40,000 మంది నుంచి 50,000 మందికి మజ్జిగ పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదంతా కూడా సక్రమంగా పంపిణీకి అవడానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అన్నప్రసాదాన్ని నిరంతరాయంగా ఒక హాఫ్ అన్ అవర్ మధ్య బ్రేక్ ఇచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు,
రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు మెనూ కూడా మార్పు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అదే సేమ్ మెనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవ్వకుండా మెనూని కూడా మార్పు చేయడం, అన్ని చోట్ల ఫ్యాన్లు పనిచేసే విధంగా, ఏసీలు పనిచేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దర్శన సమయం ఏమాత్రం వేస్ట్ కాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా సాధ్యమైనంత వరకు అదే రోజున దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా కూడా యంత్రాంగం చాలా చక్కగా పనిచేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం వచ్చిన భక్తులందరికీ దాదాపు అదే రోజు దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల్లో కూడా ఏ విధమైన అలసత్వం లేకుండా ఎఫిషియెంట్గా పనిచేసి భక్తులకి సంతృప్తికరంగా వారి తిరుమల దర్శనం ఉండే విధంగా చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రామచంద్రుడు శివ ధనుర్బాణాలంకారంలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు సర్వాంగ శోభితంగా శివబాణాన్ని చేతబూని తిరుచిపై కొలువు తీరి మనోహరంగా దర్శనమిచ్చారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో కోదండరాముడి బ్రహ్మోత్సవ వైభవాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు. అంతకుముందు మంగళవారం రాత్రి శ్రీ కోదండరాముడికి గరుడు వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. విశేష అలంకార భూషితులుగా దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వాళ్లను వైనతేయుడిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. విద్యుత్ దీపకాంతుల వెలుగుల్లో కళా బృందాల ప్రదర్శనలు, రామనామస్మరణల మధ్య రామచంద్రుడు చిరుమందహాసంతో విహరిస్తూ భక్తకోటిని కరుణించారు. భక్తులు బారులు తీరి శ్రీ సీతారామలక్ష్మణులను సేవించి మంగళ నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, జేఈఓ శ్రీ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు రాత్రి జరిగే స్వామివారి కళ్యాణంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు అనుగుణంగా సకల ఏర్పాట్లను చేసింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అధికారులు భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా పేరొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇరు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణానికి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టీటీడీ ఈవో పలుమార్లు ఒంటిమిట్టలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు మంచినీటిని, మజ్జిగను ఎప్పటికప్పుడు అందచేయాలని ఆదేశించారు. అలాగే కళ్యాణోత్సవం జరిగే ప్రాంగణంలోనూ భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్ట రామాలయాన్ని పలు రకాల పుష్పాలు, విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ధార్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కళ్యాణ వేదికను టీటీడీ ఉద్యానవన విభాగం వారు విశేష పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. శ్రీ కోదండ రామస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ మంచినీళ్లను, మజ్జిగను టీటీడీ సిబ్బంది అందజేస్తున్నారు. కళ్యాణ వేదిక వద్ద బుధవారం మధ్యాహ్నం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. శ్రీవారి సేవకులతోనూ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలను అందజేశారు. ఇటు ఆలయంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం శ్రీ సీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవాలను ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలంతో సహస్ర ధారల మధ్య స్వామి అమ్మవార్లకు మంగళాభిషేకాన్ని నిర్వహించి
తులసి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలతో హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఎదుట ఉన్న బుగ్గ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనం సకాలంలో జరిగేలా చూడటం, గదుల లభ్యతను పెంచడం, లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా చూడటం, అన్నప్రసాదాలను 1,00,000 మందికి తగ్గకుండా అందించడం తదితర సౌకర్యాల కల్పనతో టీటీడీ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఎక్కువ దూరం నడిచే పని లేకుండా టీటీడీ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడం టీటీడీ ఈవోగా డాక్టర్ సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పెట్టుకున్న లక్ష్యం ఇది. ఉన్న వస్తువులన్నింటినీ గరిష్టంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనేది డాక్టర్ సాంబశివరావు తపన. అందుకే ఇప్పుడు తిరుమలలో గదుల కొరత లేదు, శ్రీవారి దర్శనంలో పెద్దగా జాప్యమూ ఉండడం లేదు. దీనంతటికీ అక్కడ ఉన్న వనరులన్నింటినీ గరిష్టంగా ఉపయోగించుకోవడమే కారణం. ఇందులో భాగంగానే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. భక్తులు ఎక్కువ దూరం నడిచి వచ్చి క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాల్సి రావడాన్ని గమనించిన ఈవో సాంబశివరావు ఈ సమస్యకు ప్రత్యేక ప్రాంగణ నిర్మాణమే పరిష్కారమని భావించారు. ఈ మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి పక్కనే ఉన్న ఏటీసీ పార్కింగ్ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణం నిర్మితమైంది. భక్తులు ఇక్కడకు నేరుగా చేరుకోవడమే కాకుండా సులభంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతోంది. ఈ నూతన ప్రాంగణాన్ని మొన్న ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభించిన విషయం విదితమే. ఈ ప్రత్యేక ప్రాంగణం నిర్మాణం వల్ల భక్తులకు 1.5 కిలోమీటర్ దూరం నడిచే బాధ తప్పింది. గతంలో శంకుమిట్ట ప్రాంతం నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు భక్తులు నడిచి వచ్చేవారు. తరువాత స్కానింగ్ తదితర ప్రక్రియల వలన నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రాంగణ నిర్మాణం వలన భక్తులు నేరుగా రావడం, తమ టికెట్లను స్కానింగ్ చేయించుకోవడం, పాదరక్షలను, సెల్ ఫోన్లను అక్కడే భద్రపరచుకోవడమే కాకుండా నిర్ధారిత సమయానికి నేరుగా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లగలుగుతున్నారు. దీనివలన ప్రణాళికాబద్ధంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఈవో సాంబశివరావు లక్ష్యం నెరవేరినట్టయింది. ఈ ప్రత్యేక ప్రాంగణ నిర్మాణంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వారి దివ్యమంగళ స్వరూపానికి గరుడ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. ఆ ఉత్సవ విశేషాలు మీకోసం. నెల్లూరు వేదాయపాలెంలోని త్యాగరాజ మందిరంలో శ్రీరామచంద్రమూర్తికి గరుడ సేవను కోలాహలంగా నిర్వహించారు.
శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా పుష్పశోభితంగా అలంకరించిన గరుడ వాహనంపై సర్వాంగ శోభితంగా రాములవారిని కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపిస్తూ పురవీధుల్లో వాహన సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు కనులారా రామయ్య తండ్రిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరులోని శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన గోపుర దర్శన గరుడ సేవ ఉత్సవ శోభితంగా సాగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు చేశారు. ఆపై కోదండరాముణ్ణి శ్రీ మహావిష్ణువు అలంకారంలో కొలువుదీర్చి గోపుర దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నగర వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు మంగళహారతులు సమర్పించి దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ నల్లకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామచంద్రమూర్తికి గరుడ సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులను వాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం నగర వీధులలో కోలాహలంగా సాగిన వాహన సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అడమిల్లి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువైన చల్లని తల్లి శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆపై ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. ఇక సికింద్రాబాద్ ఈశ్వరిపూర్లోని శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో ప్రత్యేక పూజలు జరిపి లక్ష్మీ నృసింహుడికి శతకలసాభిషేక సహిత స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన శ్రీ లక్ష్మీ నృసింహుడి అభిషేక సేవ భక్తులకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వివిధ వాహన సేవలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపకాంతులు, పుష్పాలంకరణలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవ శోభితంగా సాగుతున్న స్వామివారి వాహన సేవలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. సర్వాలంకారంగా కొలువుతీరిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని పుష్పమాలలతో తీర్చిదిద్దిన సింహవాహనంపై వేంచేపు చేసి తిరువీధి ఉత్సవాన్ని నేత్రపూర్వంగా జరిపారు. సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ చెన్నకేశవ స్వామివారు వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం సాయినగర్లోని శ్రీ శివాంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింధూరం, తమలపాకులతో విశేష ఆరాధనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే పెందుర్తి మండలం చింతల అగ్రహారంలోని శ్రీ దుర్గమాంబ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో దీపాలను వెలిగించి పసుపు, కుంకుమలను సారెగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఉత్సవాలను రథంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భజన బృందాల కళా ప్రదర్శనల మధ్య భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగుతూ జై శ్రీరామ్ అంటూ జై జయ ధ్వానాలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో
చిన్న హనుమ జయంతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు ఎంతో వైభవంగా ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏటా చైత్రమాస పౌర్ణమి రోజున ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో కొండగట్టుకు చేరుకుని రామబంటు దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పాతపేటలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణులకు ఆంజనేయ స్వామివార్లకు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. ఈ సందర్భంగా యాగశాలలో కలశ స్థాపన, చతుర్వేద హవనంతో వైదిక క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామలక్ష్మణ స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్లకు పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివార్లను సేవించి తరించారు. కర్నూలు అశోక్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సామూహిక సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాయుపుత్రుడిని సేవించి ధన్యులయ్యారు. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని తన్మయులయ్యారు. భాగ్యనగరం స్కందగిరిలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చక స్వాములు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. చైత్ర మాసాన్ని పురస్కరించుకుని పసుపు, కుంకుమ, గంధం, తేనె, పాలు తదితర ద్రవ్యాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఈ సందర్భంగా అగ్ని సూక్త పారాయణతో హోమం జరిపారు. అభిషేకం, హోమం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. భాగ్యనగరం పద్మారావు నగర్లోని శ్రీభక్త హనుమాన్ స్వామివారికి మన్యు సూక్త పారాయణంగా సహస్రనామార్చన జరిగింది. చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. భక్తులు అంజనీపుత్రుని దర్శించుకుని తరించారు. తిరుమలలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి పదవీ విరమణ పొందిన 8 మంది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు బుధవారం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సత్కారం జరిగింది. తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో వీరిని శ్రీవారి 10 గ్రాముల బంగారు డాలర్తో సత్కరించారు. ఆపై వీరికి వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. వేణువు వింటేనే శ్రీకృష్ణుడు, ద్వారక మనకు గుర్తుకొస్తాయి. ద్వాపర యుగంలో ఆ స్వామి లీలలు మనల్ని మైమర్పిస్తాయి. మరి అలాంటి క్షణాలు తిరుమలలోని నాదనీరాజన వేదికపై సాక్షాత్కరించాయి. ముంబైకి చెందిన పండిట్ రోను మజుందర్ బృందం వేణుగానామృతం ఆద్యంతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆ వేణునాదాన్ని మనము ఆస్వాదిద్దాం. Thank you.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి, దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 793 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.